దేవునికి ప్రత్యామ్నాయము ఏదైనా ఉందా? లేదు కదా. కానీ కొంతమంది దేవునికి ఆల్టర్నేటివ్ ఏదనుకున్నా తెలుసా? డబ్బుని. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే, డబ్బు ఉంటే మనకి ఏ కష్టాలు ఉండవు, డబ్బులు ఉంటే మనం బతుకుతాం, డబ్బులు ఉంటేనే మన జీవితం నడుస్తుంది, డబ్బు 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 అనుకున్నావా? ఇప్పుడు దేవుడి స్థానంలో ఎవరిని తీసుకొచ్చా? ధనాన్ని తీసుకొచ్చా. మనల్ని ఏది రూల్ చేస్తుంది? ధనం రూల్ చేస్తుందా? దేవుడు మనల్ని రూల్ చేస్తున్నాడు. డబ్బు లేదు కాబట్టి నా పిల్లలను పోషించలేను, డబ్బు లేదు కాబట్టి నేను బ్రతకలేను అనుకుంటే నీ నమ్మకం డబ్బు మీద ఉందా, దేవుని మీద ఉందా? డబ్బు లేదు కాబట్టి నేను ఏది చేయలేను అనుకుంటున్నావా? దాని అర్థం ఏంటో తెలుసా? నీ యజమానుడు ధనమే. నా దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఏ లోటు ఉండదు అనుకున్నావా? నీ యజమానుడు ఎవరండి? దేవుడే.